సామాజిక బౌద్ధ ధమ్మంతో ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుందని సామాజిక బౌద్ధ ధమ్మం పుస్తక రచయిత సుమేధ బోధి తెలిపారు. తెలంగాణలో పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సామాజిక బౌద్ధ ధమ్మం పుస్తకం పరిచయం చేశారు. ఇది సోషల్ ఎంగేజ్ బుద్ధిజంగా ప్రపంచంలో చాలా చైనా దేశం ఉన్నత స్థితికి వెళ్ళడానికి వియత్నాం రీబిల్డింగ్కి ఈ కాన్సెప్ట్ని వాడారు. దీన్ని నేను తెలుగులోకి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉపయోగపడుతుందో రెండు పార్ట్లుగా, ఒకటి బుద్ధుని జీవిత చరిత్ర, రెండవది దాన్ని ఎలా అప్లై చేయాలి దైనందిన జీవితంలో తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రచించి పబ్లిష్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దీన్ని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ వారు రిలీజ్ చేశారు. అనేక మంది సీనియర్ అడ్వకేట్స్, ఇతర జడ్జీల సమక్షంలో దీన్ని నేను మీరు చదివి బాగా అర్థం చేసుకొని పర్పస్ ఆఫ్ ది లైఫ్ ప్రతి చోట ఆర్థికంగా అనేక సమస్యలు ప్రజలు మరి ఫేస్ చేస్తుంటే నా ఈ రిఫార్మ్ మూమెంట్, ధమ్మా సోలియర్ రిఫార్మ్ మూమెంట్, ఇంతకుముందు కూడా నేను చాలా కార్యక్రమాలు నిర్వహించాను. ఆ రిఫార్మ్ మూమెంట్ సంస్కరించుకోవడం ఎలాగా అనే దానికి నేను శ్రీ రామచంద్ర మిషన్ డాజీ గారితో, చిన్నజీయర్ స్వామి గారితో, తర్వాత బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్, దళిత ఆర్గనైజేషన్స్, ఇలా అందరితో నేను టైప్ చేసుకొని నేను ఈ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మొన్న ముఖ్యంగా శ్రీలంక వెళ్ళాను. నేను ఒక నెల రోజులు ఉన్నాను అక్కడ. ప్రభుత్వాన్ని నేను నా ప్రాజెక్ట్ ప్రపోజల్స్, ఇతర డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ద్వారా మన దేశంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళ యొక్క సపోర్ట్, పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్, ఇది ఈ మధ్య నేను చేసే యాక్టివిటీని. దీన్ని మీరు ఫాలో అయ్యి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాను.